సంక్రాంతి అన్ని చోట్ల 3 రోజుల వేడుక. అయితే నెల్లూరు సంక్రాంతికి మరో రోజు అదనం అని ప్రసిద్ధి చెందిన వాడుక. సంబరాలతో ఆకట్టుకుంటుంది నెల్లూరు నది. గొబ్బెమ్మల నిమజ్జనంతో పులకరిస్తుంది ప్రతి మది. సుమన్ టీవీ ద్వారా ఈ సంవత్సరం ఏటి పండుగ వేడుకలను తిలకిద్దాం రండి పదండి. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి 4వ రోజు కూడా గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండగ. ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్ కాదు, పక్కనున్న అనేక కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా ప్రజలు రావటం, ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, లేదా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నాం, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా. అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయల లోతు దాదాపు 8 నుంచి 10 అడుగులు ఉంది. అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలోనే చేశారు. దీంట్లో కూడా 13 జిల్లాలు కంబైన్డ్ జిల్లాల 13 జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిజంగా వెరీ హ్యాపీ. జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా 13 జిల్లాల్లో ఉన్నంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఇవి ఉంటుంది. దాని అంతా ఇక్కడ ప్రతినిధి చేశారు. అదేవిధంగా దేవుళ్ళు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు 11 నమూనాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు. అదేవిధంగా టూరిజం వాళ్ళు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది, వాటన్నిటిగా ఏర్పాటు చేశారు. ఈసారి బార్కేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతిసారి బార్కేడ్లు ఇలా ఉండేవి కాదు, జస్ట్ ఓన్లీ ఈ యొక్క చిన్న కర్రలతో చేసేవాళ్ళు. అలాగా ఈ మధ్య జాగ్రత్తగా, ఎందుకంటే 8 అడుగుల నుంచి 10 అడుగులు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరైనా దిగినా ప్రమాదం అనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా చాలా చక్కగా చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ మరియు గొబ్బెమ్మ నిమజ్జన పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఏటి పండగే కాదు, నెల్లూరు ప్రజల పండగ. ఎందుకంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం ఈ రాష్ట్రానికి పండగ అయితే నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. ప్రతిసారి ఆయన పర్యవేక్షణలో ఏటి పండగ బ్రహ్మాండంగా జరుగుతుందంటే ఇంతవరకు ఎవరు కూడా, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంత ఇంట్రెస్ట్గా చేసింది లేదు. ప్రజలు ఆనందంగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. గొబ్బెమ్మలు గెలిపేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాటరు ఎంత లోతుంది అని చెప్పి ఈతగాలం పెట్టడం, ఇవన్నీ నారాయణ గారు తీసుకునే ఇంట్రెస్ట్. అందుకే ఐ లవ్ నెల్లూరు అనే సిద్ధాంతంతో ఐ లవ్ నారాయణ అనేది ఈరోజు ప్రజల్లో రావాలని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి ఏ కార్యక్రమం తలపెట్టినా తన సొంత నిధులతో చేస్తున్న నారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నెల్లూరు నగరంలో బ్రహ్మాండమైనటువంటి ఏటి పండుగ మహోత్సవ కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అన్ని శాఖల యొక్క సమన్వయంతో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ అన్ని శాఖల సమన్వయంతో ఈరోజు ఇక్కడ గొబ్బెమ్మల నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆహ్లాదంగా, ఉత్సాహంగా గడుపుతూ ఉన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి అన్ని దేవస్థానాల నుంచి స్వామివార్లు ఇక్కడికి విచ్చేసి కొలువు తీరున్నారు. వారందరినీ కూడా దర్శనం చేసుకోవడమే కాకుండా రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఆ జిల్లాలకు సంబంధించి ప్రత్యేకమైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి ఏదైతే విశేషమైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు నారాయణ సార్ గారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో. కాబట్టి
బ్రహ్మాండంగా చేసినటువంటి నారాయణ సార్ గారికి, అధికారులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా ప్రాశస్త్యాన్ని ఒక్కచోట చేర్చి భగవంతుడి ఆశీర్వాదం భక్తులందరికీ ప్రసరించేలా చేసిన నెల్లూరు ఏటి పండుగ మీ ఇంట కూడా ఆనందాన్ని నింపాలని సుమన్ టీవీ ఆకాంక్ష.